ఉమ్. తెలంగాణ మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ఎందుకు కనిపించడం లేదు? గత 2 సెషన్లలో పొంగులేటి పెద్దగా మాట్లాడినట్టుగా ఎక్కడ కనిపించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళడంతో పాటు అధికారులతో సమీక్షల వరకు మీడియాలో కనిపించిన తాను అసెంబ్లీలో ఒక్కసారి కూడా కనిపించకపోవడం ఏమిటని చాలామంది అనుకుంటున్న సందర్భంలో దీనికి ప్రధాన కారణం అసెంబ్లీ సమయంలోనే తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు లాంటివి ఉండడం కారణంగా తను రాలేదని అచ్చటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇలా ఉండగా అసెంబ్లీలో ముఖ్యంగా నల్గొండకు సంబంధించినటువంటి వాళ్ళ హవా అధికంగా నడిచింది. ముఖ్యంగా ఖమ్మం నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళకి 3 మంత్రి పదవులు రావడం, అందులో ముఖ్యంగా బట్టి విక్రమార్క చేతిలోనే ప్రధాన పోస్ట్ ఉండడం ద్వారా ఒక్క బట్టి విక్రమార్క తప్ప ఖమ్మం సంబంధించిన వాళ్ళు ఎవరూ పెద్దగా కనిపించలేదు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరావు ముఖ్యంగా టీఆర్ఎస్ను ఉతికి ఆరేయడంలో దిట్ట. అంతేకాకుండా ఇప్పుడు తాను చేసినటువంటి ప్రాజెక్టుల్లో సుమారు నాటి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, అదేకంగా బహిష్కృతమైనటువంటి వ్యక్తిగా మంచి సానుభూతి కూడా ఉంది. అంతేకాకుండా మంచి వాగ్దాటి కూడా. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో కాస్త మాట్లాడి ఉంటే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. అంతేకాకుండా తాను ఏం చెయ్యబోతున్నారు ఏంటి అన్నది చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. మరీ ముఖ్యంగా ధరణికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు తన శాఖలోనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అసెంబ్లీలో ధరణి గురించి కూడా కాస్త మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేదని అందరూ అనుకుంటున్నారు. అదే కాకుండా తాను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు విధి విధానాల గురించి కూడా తనతో చెప్పించి ఉంటే కాంగ్రెస్ మరింత గొప్పగా ఉండేదని భావిస్తున్నారు. అయితే తన కుటుంబంలో తన బంధువుల పెళ్లి, ముఖ్యంగా అన్నదమ్ముల కొడుకుల పెళ్లి ఉండడం ద్వారా తాను రాలేదని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రేపటి రోజున అసెంబ్లీలో ఖమ్మంకి సంబంధించిన వాళ్ళ యొక్క వాయిస్ వినబడుతుందా లేదా అన్నది చూడాల్సింది ఉంది.